టీఆర్ఎస్ లో టీ తీసేయడం తెలంగాణ ప్రజల తల తీసేసినట్లే అని బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ విమర్శించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని తనలాంటి వారికి ద్రోహం చేశారని, ఒక్కొక్కరు 3 పదవులు తీసుకుని కోట్లు కొల్లగొట్టారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దుర్మార్గం వల్లే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు తప్ప కాంగ్రెస్ పై ప్రేమతో కాదని పేర్కొన్నారు. 4 నెలల పాలనలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. మోడీ పాలనలో పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు పాత్ర నేను పోషించిన విషయం మీకు తెలిసిందే. నా పేరే ఉద్యమ యోధుల జమానత్దారుగా. కానీ మీకు ఎందుకంటే ఒక విషయాన్ని మేము ముందు ఉంచాలి. చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ ఈ తెలంగాణ ఉద్యమంలో నా శక్తి వంచన లేకుండా పనిచేసిన నేను బీఆర్ఎస్ పార్టీ ఎందుకో నన్ను దూరం పెట్టి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ద్రోహులకు అవకాశం ఇచ్చింది. తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. నిండు సభలో ముఖ్యమంత్రి గారు సీతారాం నాయక్ గారికి 5 లక్షల ఓట్లతో గెలిపించండి, మీ రిజర్వేషన్ ఎట్లా రాదు అన్నారు. ఆ తర్వాత కొన్ని ఆయన కారణాల వల్ల ఇయ్యలేకపోయినా ఆయన తప్పు చేయలేదని కూడా ఆయనే ఒప్పుకున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు పాత్ర నేను పోషించిన విషయం మీకు తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు బలమున్న స్థానం